అద్భుతమైన సినిమాని అందించారంటే పీవీపీ గారి టేస్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది. సినిమా కేవలం కమర్షియల్ ఎలిమెంట్ మాత్రమే కాదు, అది ఒక ప్యాషన్. అండ్ ఆ ప్యాషన్తోనే ఆయన మనకి సినిమాల్ని అందిస్తూ ఉన్నారు. వారికి బొకేని అందించవలసిందిగా శ్రీ పిడివి ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. వి వెల్కమ్ యూ పీవీపీ గారు. పీవీపీ గారు మాట్లాడి నెక్స్ట్ సాంగ్ని రిలీజ్ చేస్తారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సభకు నమస్కారం. గురుగారు దాసనారాయణ గారు, ప్రేమకి సినిమాలకి అక్కినేని కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది గురువుగారు దాసనారాయణ గారు. ఒక ప్రేమాభిషేకం కానీ ఒక మజ్ను కానీ, దే బోత్ హ్యావ్ బికమ్ ల్యాండ్మార్క్ ఫిల్మ్స్ ఫర్ ద ఫ్యామిలీ ఆఫ్ అక్కినేనిస్. And similarly, I'm sure Premam will be a landmark film for Chaitu. And I have here quite a few dear friends. Chaitu, I'm looking forward to October 7th. Vijayadashmi రోజున ఇది పెద్ద విజయం సాధించాలి. Gopi, we have traveled for a couple of days, couple of years, all the way from Bangalore days to Upri. And Madonna, welcome to the Telugu film industry. And I wish each and every one of them, the producers are very dear friends of mine. Channababu garu, P.D. Prasad garu. This year has been amazing for you. హ్యాట్రిక్ ఫిల్మ్ అవ్వాలి సినిమాతో మీకు. అండ్ ద ఇండస్ట్రీ నీడ్స్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ లైక్ యూ. థ్యాంక్ యూ ఫర్ హ్యాంగ్ మీ ఓవర్ దిస్ ఈవినింగ్. లాంచ్ సాంగ్ లాంచ్. అగరొత్తుల కురులే ఒలగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లిపోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చలిమత్తుల సైగలు గుండెను దోచేశాయే. అరే రే రే, అప్పుడే అయిపోయిందా? ఇంకొంచెం సేపు చూడాలనిపిస్తుంది, కానీ October 7th వరకు వేచి ఉండాల్సిందే ఈ లవ్లీ బ్యూటిఫుల్ సాంగ్ కోసం. సో ఒక ఫేజ్ ఆఫ్ నాగ చైతన్య ఇందాక మనం చూసాము, ఇది ఇంకొక ఫేజ్ అనుకుంటాను. ఈ ఫేజ్తోనే స్టార్ట్ అవుతుంది మన ప్రేమం స్టోరీ. ఓకే, సో ఇదే సాంగ్ని ఆలపించడానికి నరేష్ అయ్యర్, హు సంగ్ వండర్ఫుల్ సాంగ్స్ ఇన్ తమిళ్, తెలుగు అండ్ హిందీ, నందిని రెడ్డి గారు, డైరెక్టర్ నందిని రెడ్డి గారు, అలా మొదలైంది కళ్యాణ వైభోగం, అండ్ ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారు, ఇరువురు కలిసి మనకి సినిమాల్ని అందించారు. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నందిని రెడ్డి గారు అండ్ దామోదర్ ప్రసాద్ గారికి స్వాగతం. మన పిడివి ప్రసాద్ గారు బొకేని అందిస్తారు. నందిని గారు, ఈ సాంగ్స్ చూసిన తర్వాత మీ ఫీల్ ఏంటండి? ప్రేమం సినిమాకున్న లక్షలాది కోట్లాది ఫ్యాన్లో నేను ఒకటి. సో చందు ఈ సినిమా చేస్తున్నాడంటే ముందు ఐ వాస్ వెరీ జెలస్, బట్ చందు ఈజ్ ద రైట్ డైరెక్టర్ ఫర్ దిస్. ఎందుకంటే ఇది ఒక చాలా రియలిస్టిక్గా ఉన్న ప్రేమ కథ, అండ్ మంచి ప్రేమ కథలు మనకు చైతూ వేస్తున్నాడు. లాస్ట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వాజ్ ఏం ఐ చేసావు, అండ్ చై లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ దిస్ అగైన్. చైతన్యలో ఒక మంచితనం ఉంటుందండి, అండ్ ఐ ఫీల్ దట్స్ వై లవ్ స్టోరీస్ వర్క్ సో బ్యూటిఫుల్లీ ఆన్ హిమ్. అందమైన స్మైల్, కళ్ళతో పాటు మంచి మనసు ఉంది చైకి. సో ఒక లవ్ స్టోరీ హిట్ కావడానికి ముందు అద్భుతమైన మ్యూజిక్ కావాలి. సో అక్కడ ఆల్రెడీ మార్కులు కొట్టేశారు. సో ఐ విష్ ది హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆల్ ద వెరీ బెస్ట్. Shruti, Madonna, the whole team, really looking forward to this love story. And first day, first show, నేను కూడా వెయిట్ చేస్తాను టికెట్ల కోసం. సో ఆల్ ద బెస్ట్. గుడ్ ఈవినింగ్ అండి. ద బెస్ట్ రొమాంటిక్ ఫిల్మ్స్కి అడ్రస్ అక్కినేని ఫ్యామిలీ, ఇది అందరు చెప్పింది. 3 జనరేషన్స్ నుంచి నాగేశ్వర గారు, తర్వాత నాగార్జున గారు, ఇప్పుడు ఈ జనరేషన్లో చైతు అండ్ అఖిల్, ఆల్ దీస్ పీపుల్. రొమాంటిక్ ఫిల్మ్స్ అందరు హీరోలు చేస్తారు, కానీ వీళ్ళు చేస్తే కొంచెం స్పెషల్గా ఉంటుంది. అండ్ లాట్ and the kind of following ladies following this family has for these films. It's been going for past 3 generations. All the best, Chaitu.
Shruti, and the heroine and rest of the team. Radha Krishna and PD have been very good friends for many years. I wish the whole team all the very good. And thanks. So, Naresh Garu will sing a song. థ్యాంక్ యూ, మై జాబ్ మేడ్ ఈజీ. ఓకే, సింగర్ నరేష్ అయ్యర్ గారు మన నెక్స్ట్ సాంగ్ ని వినిపించబోతున్నారు. రిక్వెస్టింగ్ నరేష్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎన్నోసార్లు నా పేరే విన్నా ఇంతందంగా నీ నోటే వింటూ ఉన్నా ప్రపంచానికి ఒకంత ప్రేమం సినిమాలోని ఈ సాంగ్ విన్నారు. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ మంచి ఊపు ఉండేటువంటి ఇంకో సాంగ్ చూడబోతున్నాము. బ్యాంక్ బ్యాంక్ కి రెడీ అయిపోండి. ఈ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి మన డైరెక్టర్ మారుతి గారు అండ్ హీరో నిఖిల్ ని ఆహ్వానిస్తున్నాము. వారికి బొకే వంశీ గారు ఇస్తారు. ప్రొడ్యూసర్ వంశీ గారు స్టేజ్ మీదకి రావాలి టు ప్రెజెంట్ ఎ బొకే టు మారుతి గారు అండ్ నిఖిల్ గారు. బాబు బంగారం సితారా ఎంటర్టైన్మెంట్స్ మీదే మనకు అందించారు డైరెక్టర్ మారుతి గారు అండ్ చందు గారు డైరెక్ట్ చేసినటువంటి ఫస్ట్ మూవీ కార్తికేయ. నిఖిల్ మంచి సస్పెన్స్తో ఒక లవ్ స్టోరీని అందించిన ఘనత ముగ్గురికి దక్కుతుంది. చందు, అలాగే సినిమాటోగ్రాఫర్ అండ్ నిఖిల్. ఓకే, సో మారుతి గారు మీ విషెస్. ప్రేమం సినిమా నాకు తెలిసి ప్రేమం సినిమాని ఫస్ట్ ప్రేమించింది నాగ చైతన్య గారు. ఎందుకంటే ఆయన చాలా రోజులైంది మళ్ళీ ఏమ్మాయి చేసేవా ఇలాంటి ఒక మంచి లవ్ స్టోరీతో రావాలనుకున్నారు. బట్ ఈ సినిమాతో అలా కుదిరింది. నిజంగా రాధాకృష్ణ గారు లాంటి ఒక మంచి ప్రొడ్యూసర్ బ్యానర్లో ఇలాంటి సినిమా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి నిజంగా చందు గారు చాలా మంచి హార్డ్ వర్క్ చేసి యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా సినిమాని డైరెక్ట్ చేశారు. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుద్ది, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్ సినిమా. ఇలాంటి మంచి లవ్ స్టోరీని మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. చాలా ఖర్చు పెట్టి చాలా బాగా తీశారు. నేను కొన్ని సాంగ్స్ అవి చూశాను. డెఫినెట్గా వచ్చే కమింగ్ సీజన్లో ఒక మంచి సూపర్ హిట్ మూవీ అవుతుంది. గోపి సార్ మ్యూజిక్ ఇంకా చెప్పక్కర్లేదు. ఆయన మాకు బల్లెబల్ల మగడు ఎలా చేశారో దానికంటే చాలా బాగా చేశారు గోపి సార్. నెక్స్ట్ ఎంటైర్ టీం అందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు. డెఫినెట్గా ఈ సినిమా మంచి సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మారుతి గారు. అండ్ నిఖిల్, బిఫోర్ యూ గివ్ యువర్ బెస్ట్ విషెస్, ప్రేమం, ఇష్క్, కాదల్, లవ్ గురించి మీ అభిప్రాయం. ప్రేమం, ఇష్క్, కాదల్, లవ్ అన్నీ ఒకటే కదండి. మరి దాని గురించి మీ అభిప్రాయం? దాని గురించి అభిప్రాయం ఏంటి? నాకు పెద్ద అభిప్రాయాలు ఏం లేవండి. నాకు సినిమాల గురించి అడగండి, నాకు తెలుసు. ఆయన సినిమా పేర్లు కదా. ఇష్క్ అన్నది ఆమీర్ ఖాన్ సినిమా, సారీ నితిన్ సినిమా. సార్ సారీ, బేసిక్లీ నేను ఇక్కడ వచ్చింది సినిమాల గురించి మాట్లాడడానికి కాదు, నా ఫ్రెండ్ చందు గురించి మాట్లాడడానికి వచ్చాను. ఓకే, చందు గురించి రెండు మాటలు చెప్పాలండి. బికాస్ నాకు చందు ఆల్మోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హలో, గుడ్ ఈవినింగ్, అండ్ స్టేజ్ ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ఇట్స్ కైండ్ ఆఫ్ నర్వస్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. కానీ చందు గురించి చెప్పాలంటే తన 10 years నుంచి నాకు పరిచయం. అండ్ తన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాడిని. అండ్ తనతో పాటు ట్రావెల్ చేశాను. తను ఎలాంటి సినిమా తీస్తాడంటే లాస్ట్ నాతోనే ఒక కార్తికేయ అన్న చాలా సూపర్ సినిమా తీశాడు. ఇప్పటికీ నాకు ఆ సినిమాకి చాలా అప్లాజ్ వచ్చింది. అండ్ యూనో పీపుల్ స్టిల్ కీప్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్. సో కార్తికేయ లాంటి మంచి సినిమా తర్వాత ఏ సినిమా తీస్తాడు అనుకుంటే హీ సెడ్ దట్ ప్రేమం అనే సినిమా డైరెక్ట్ చేస్తానంటే నేను షాక్ అయ్యాను. చందుబాయ్ అసలు ఏంటి ప్రేమం అనేది బ్లాక్ బస్టర్. కానీ దెన్ హీ సెడ్ దట్ నాగ చైతన్య ఈస్ డూయింగ్ ద ఫిల్మ్ అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో నాకు చందు చాలా బాగా తెలుసు కాబట్టి ఆ సినిమా డైరెక్ట్ చేసే కెపాసిటీ చందుకు 100% ఉంది. అండ్ నాకు తెలిసి ప్రేమం అన్న సినిమా కన్నా కూడా బాగా తీసే ఛాన్స్ ఉంది బికాజ్ ఈస్ అన్ అమేజింగ్ డైరెక్టర్. అండ్ మన సినిమా ఇండస్ట్రీలో అంత క్యూట్గా అన్ని వేరియేషన్స్ చూపించి అంత లవ్లీగా చేసే ఓన్లీ హీరో ఇస్ చైతు హియర్. బికాస్ 100% లవ్, ఏమై చేసావే ఆర్ క్లాసిక్స్ అండ్ లవ్లీ ఫిల్మ్స్. అండ్ నేను అనుకున్నాను 100% మీరు హిట్ కొడుతున్నారని. చందు గురించి ఇంకో సీక్రెట్ చెప్పాలి, మీకు చెప్పాలి. చందు మొండేటి అనే పర్సన్ అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చిందే నాగార్జున గారిని చూడడానికి. సో తను శివ అన్న సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాడు. అండ్ తను ఎప్పుడు అనేవాడు నాగార్జున గారిని ఒక్కసారి చూసి చచ్చిపోతే చాలా అనేవాడు. ఇప్పుడు నాగార్జున గారు అంతా హ్యాండ్సమ్గా ఇస్ లుకింగ్ ఎగ్జాక్ట్లీ లైక్ హిమ్. చేతుతో ఇప్పుడు ఈస్ డూయింగ్ అ ఫిల్మ్. అండ్ నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే నా ఫ్రెండ్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. అండ్ నాకు తెలిసి ఇట్స్ గోన్ బి అ బ్లాక్ బస్టర్.
నా కథలో చిన్న చిన్న చేంజెస్ ఏవో నాకు తెలుసు. అండ్ నేను ప్రేమం సినిమా ఫ్యాన్ని, బట్ నేను ప్రేమం సినిమా ఫ్యాన్గా కూడా చెప్తున్నాను, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవబోతుంది. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ బిఫోర్ హ్యాండ్. అండ్ శృతి హాసన్, సీరియస్లీ ఇట్స్ అమేజింగ్ టు సీ యూ డూయింగ్ such different roles here. And the same thing, Madonna and Anupama, all of them. All the best to all you guys. Thank you. సో సాంగ్ చూద్దామా? Yeah, please, song launch. గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ, రెండు కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా, నన్ను చూసే నలుగురిలోన అదోలాంటి చిన్ని అసూయ, ఎగరేసే కాలరునయ్యా ఓ ఏ నాకు నేనే తాలియా, బ్యాంగ్ బ్యాంగ్ బ్లాస్ట్ ఇది ప్రేమే నా డోరు తట్టి మే ఐ కమ్ ఇన్ అన్నది రా, బ్యాంగ్ బ్యాంగ్ బ్లాస్ట్ ఇది లైఫే ఓ యూటర్న్ కొట్టి బెస్ట్ ఆఫ్ లక్ బ్రో చెప్పింది రా నాతో. Okay, so that was the Bang Bang song, and back to back Bang Bang song ని మనకు వినిపించడానికి హరిచరణ్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అనదర్ లవ్లీ సింగర్ మెడోనా సెబాస్టియన్. ఒక ఏవి చూద్దాము. చైతు కూడా అక్టోబర్ 7th కోసం వెయిట్ చేస్తున్నారు, మనం కూడా ప్రేమం సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వెయిట్ చేయకుండా మనం నెక్స్ట్ సాంగ్ కూడా వెళ్ళిపోదాము. అండ్ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి డైరెక్టర్ సుధీర్ వర్మ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. స్వామి రారా సినిమా డైరెక్టర్ సుధీర్ వర్మ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సోగ్గాడే చిన్ననాయన సినిమాని మనకు అందించినటువంటి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు అండ్ సుధీర్ వర్మ గారు. ఆల్సో ఈ సినిమాలో క్యూట్ క్యారెక్టర్స్ చేసిన అవంతిక అండ్ మోక్ష ఇద్దరు స్టేజ్ మీదకి రావాలి. ఆల్సో ఎస్మార్ట్ నీలిమ గారు అండ్ సిద్ధార్థ అండ్ ప్రగతి గ్రూప్ నుంచి డాక్టర్ జి నాగయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వంశీ గారు ప్రెజెంటింగ్ ద బొకేస్. ఓకే, సో కళ్యాణ్ కృష్ణ గారు మీ విషెస్ చెప్పండి టీమ్కి. పెద్దలందరికీ నమస్కారం. అక్కడే నాగేశ్వరరావు గారి పుట్టినరోజు, ఆయన దీవెనలు అందరికీ ఉంటాయని కోరుకుంటున్నా, ఉండాలని ఆశిస్తున్నా. ఒక తరానికి అక్కినేని నాగేశ్వరరావు గారు లవ్ స్టోరీ స్పెషలిస్ట్. ఆయన అన్ని రకాల క్యారెక్టర్లు చేసిన ఒక తరానికి ఆయన స్పెషలిస్ట్. తర్వాత నాగార్జున గారు ఆయన ఎన్ని క్యారెక్టర్లు చేసినా లవ్ స్టోరీ స్పెషలిస్ట్. అలాగే ఇప్పుడు చేయి కూడా ఎన్ని రకాల క్యారెక్టర్లు చేసినా ఈ తరానికి లవ్ స్టోరీ స్పెషలిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నా. చందు గారు డైరెక్టర్. రీమేక్ చాలా కష్టం, నేను ఇప్పుడు ఊహించుకున్నప్పుడే కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, చాలా కష్టం. ఎక్కువ చేస్తే తప్పు, తక్కువ చేస్తే తప్పు, చాలా ప్రెజర్ ఉంటుంది, చాలా స్ట్రగుల్ అయి ఉంటారు. ఆయన అంత స్ట్రగుల్ అయినందుకు చాలా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ చందు గారు. మంచి మ్యూజిక్ డైరెక్టర్స్. ఆల్రెడీ మ్యూజిక్ సూపర్ హిట్ అయింది, సో ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్. సినిమా కూడా అంతకంటే పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. దోచేతో చాలామందిని డిసప్పాయింట్ చేశాను. సో నా ఫ్రెండ్ చందు దాన్ని కాంపన్సేట్ చేసి సూపర్ హిట్ కొడతాడని ఆశిస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. Nilima, heard that you're giving tickets from 1 week on from Smart. Unique type of promotion we have planned from Smart. From 1st onwards till the movie release, whoever buys from Smart, we are giving 2 tickets absolutely free. So for a week of time, we are giving absolutely free. That is only for my friend Chandu. All the best, Chandu. All the best, the entire team. Thank you, sir. Nadi different field. I am from education department. I have PhD in chemistry. ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు,
లెక్చరర్స్ గురించి ఏదో దీంట్లో బాగుంది లవ్ స్టోరీ లాగానే. బట్ తల్లి తండ్రి తర్వాత గురువుకు గొప్ప స్థానం ఉంది. దేవుడి కంటే ఎక్కువ స్థానం గురువుదే ఉంది. సో గురువుని సినిమాల్లో చూపించేటప్పుడు తల్లిని ఏ విధంగా చూపిస్తామో ఆ విధంగా చూపించగలిగితే బాగుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాకు నచ్చిన పాట ఒకటే ఉంది. అది ఎవరే అనే సాంగ్ రియల్లీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అంటే అది నేను మాత్రం చాలా ఇష్టపడ్డ సాంగ్. సో ముఖ్యంగా హీరో చాలా స్కూల్ స్టూడెంట్ లాగా ఉన్నాడు. ఇట్స్ గ్రేట్ థింగ్ రియలీ. ఎందుకంటే ఇంతకుముందు సినిమాల్లో కొంచెం ఫ్యాట్ ఉండేవాడు, ఇప్పుడు చాలా చిన్న కుర్రోడు, జస్ట్ లైక్ 10th క్లాస్ కుర్రోడు లాగా అనిపించాడు. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ మేట్స్ ఆఫ్ ప్రేమం, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ సాంగ్ చూద్దామా? లెట్స్ సీ ద నెక్స్ట్ సాంగ్ ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ ఆల్ ద గెస్ట్స్. వాడిపోయెనోయ్ రెక్కలన్నీ రాలిపోయెనోయ్, ప్రేమ పూసెనోయ్ వాడిపోయెనోయ్. కొన్ని సాంగ్స్ థియేటర్లో చూస్తే ఆ మజా వేరు. అందుకని ఈ సాంగ్ మనం థియేటర్లోనే చూద్దాము. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా కొంతమంది ప్రముఖులు వారి విషెస్ని తెలియచెప్పడం జరిగింది టీమ్ ప్రేమంకి. త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, వివి వినాయక్ గారు అండ్ మెనీ మోర్. లెట్స్ సీ ద ఏవి ప్లీజ్. అక్కినేని నాగేశ్వరరావు గారి 92వ జన్మదినోత్సవ సందర్భంగా ప్రేమ ఆడియో రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. నాగేశ్వరరావు నమస్కారం. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగులో తొలి రొమాంటిక్ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు. సో ఆయన పుట్టినరోజుకి ప్రేమ గురించి మాట్లాడడం కంటే కరెక్ట్ విషయం ఇంకేముంటుంది అనిపించింది నాకు. నేను చిన్నప్పుడు ఎక్స్కర్షన్ వచ్చాం హైదరాబాద్. వచ్చినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్కి తీసుకొచ్చారు. అక్కడ నాగేశ్వరరావు గారిని చూపించారు అనమాట. ఎక్స్కర్షన్లో అదొక భాగం యాక్చువల్గా. ఆయన పిల్లల్ని కలుస్తారన్నారు అని. ఆయన ఇప్పుడు మొక్కలకి ఏదో నీళ్ళు పోస్తున్నారు, ఇంకా లేలేదు గుర్తనమాట. సో పిల్లలందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. కానీ నేను అప్పుడే ఒక స్వీట్ తిన్నాను. చేయంతా టోటల్ స్వీట్ ఉందన్నమాట చేయంతా. నాకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి నీ చేయి చూడు ఎలా ఉందో అన్నారు అనమాట. నాకు ఇంకా షై అయిపోయాను. నేను ఒక సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తూ సినిమా డైరెక్టర్గా అరంగేట్రం చేయడానికి ముఖ్య కారకులు అక్కినేని నాగేశ్వరరావు. నన్ను అన్నపూర్ణ సంస్థలోకి రమ్మని, ఈ వాహిని స్టూడియోస్లో మీరు ఎందుకు సౌండ్ రికార్డింగ్లో ఉండిపోతారు, క్రియేటివ్గా మీరు పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడైతే అని చెప్పి నన్ను ఒప్పించి ఆ సంస్థలోకి తీసుకొని ఆత్మగౌరవం అనే సినిమాతో నన్ను ఇండిపెండెంట్ డైరెక్టర్గా పరిచయం చేసింది శ్రీ నాగేశ్వరరావు. ఎవరికైనా వాళ్ళ జీవితకాలం మొత్తంలో 1 లేదా 2 క్లాసిక్స్ ఉంటే చాలా అనిపిస్తుంది. కానీ నాకు తెలిసి మోర్ దాన్ 25 క్లాసిక్స్ ఉన్న యాక్టర్ నాకు తెలిసి ఇండియా మొత్తానికి అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక్కరు మాత్రమే. ఇప్పటికి కూడా నాగేశ్వరరావు లేరు అనే విషయం నమ్మటానికి వీలు లేకుండా ఉంది. ఎందుకంటే ఎన్నో సినిమాలు ధారావాహికంగా అన్ని ఛానల్స్లోనూ వస్తున్నప్పుడు ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారు, ఏదో సినిమాలు యాక్ట్ చేస్తూనే ఉన్నారనే ఫీలింగ్ కలుగుతోంది ఈ మాధ్యమాల వల్ల. నటులు చాలామంది వచ్చి వెళ్ళిపోవచ్చు, కానీ మహానటులు మాత్రం ఒకళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. నాగార్జున గారు చెప్పినట్టు నాగేశ్వరరావు ఎప్పుడు మనలోనే ఉంటారు, మనతోనే ఉంటారు. అందువల్ల భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని మేమందరం కూడా ఇంకా ఆయన గురించి తలుచుకుంటున్నామని నేను ఆ భగవంతుడు తెలియపరచాలని మనసారా కోరుకుంటున్నాను. తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంత కాలం అక్కినేని నాగేశ్వరరావు గారు లివ్స్ ఆన్ అండ్ లివ్స్ ఆన్. మరి ఇప్పుడు ప్రేమం థియేట్రికల్ ట్రైలర్ చూడడానికి రెడీగా ఉన్నారా? వావ్, ఎక్సైట్మెంట్ ఫుల్గా ఉంది. మరి ఎక్సైట్మెంట్ ఇంకొంచెం రెట్టింపు చేయడానికి ఎవరు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేస్తే బాగుంటుంది? ఇంకెవరు, నన్ అదర్ దెన్ అఖిల్ అక్కినేని.
Akhil ki Vamsi to please present the bouquet. And Chandu. Okay, so Akhil, you're going to speak after the launch or before? Can we have the trailer, please? ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా కళ్ళు పెద్దవైపోయి, మాట్లాడినప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోయి, నవ్వితే బుర్ర బ్లాంక్ అయిపోయి, షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే చెయ్యంతా చల్లగైపోయి, అసలు ఏమి కానీ అమ్మాయి కోసం ఒక్కొక్క క్షణంలో అన్నీ వదిలేసుకొని ఎందుకు దేక్కుంటూ వెళ్ళిపోతాం రా. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. దీన్ని నమ్ముకొని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. మరి ఏం చేద్దాం? ఇంకో పెగ్గేద్దాం. బాధ, సంతోషం, విరక్తి, కోపం, భయం, వీటిలో మనకి ఏది ఎక్కువైనా కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసేది ఇదే కదా. కానీ అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పెద్దలు అందరికీ, దాసనారాయణ గారికి సార్, ఎవరే ప్రేమను మాయంది. నైస్. ఈ ట్రైలర్లు అన్నీ చూస్తుంటే మా అన్నయ్య ఈజ్ ద ప్యూరెస్ట్ లవర్ ఇన్ ద వరల్డ్ అనిపిస్తుంది నాకు. ఇంకా లవ్ స్టోరీలో కంప్లీట్ చేయలేని తనతో నేను ఇంకా ఫాలో అయిపోతాను అంతే. చందు ప్రీవియస్ కార్తికేయ కూడా చూసినప్పుడు నాకు కొంచెం భయం వేసింది సినిమా చూసినప్పుడు. పూర్తిగా చూడలేదు నేను, కానీ ఇది చూస్తుంటే చాలా ప్లెజెంట్గా, చాలా హాయిగా ఉంది. అండ్ నేను ప్రేమ మలయాళం సినిమా చూడలేదు, నాకు యాక్చువల్లీ హ్యాపీగా ఉంది చూడలేదని. ఇది ఇంకా బాగుంటుందని నాకు గట్టి నమ్మకం. I want to wish the whole team all the best. The music is sounding fantastic. The DOP Karthik, you've done a great job. Everyone is looking great on screen. Welcome to the industry, Madonna. And of course, the beautiful Shruti, ever talented, also talented Shruti. Wishing everyone all the best. And chala happy ga undi valla. Ee function anta inta smooth ga jarigindi, so chala happy ga undi. And definitely ga Tata garu kuda chala happy ga undevaru. Ayana aasistulu eppudu untaru. So thank you. All the best to the team. Okay, so we are all waiting to see Akhil in his next movie. Wishing Akhil all success. And ippudu Guru garu, Darshakaratna, Guinness record holder, అక్కినేని నాగేశ్వరరావు గారితో ఎంతో సాన్నిహిత్యం ఉండేటువంటి వ్యక్తి. ప్రేమాభిషేకం, మేఘ సందేశం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించినటువంటి గ్రేట్ డైరెక్టర్ శ్రీ దాసరి నారాయణరావు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వంశీ గారు, రాధాకృష్ణ గారు టు ప్లీజ్ కమ్ అండ్ ప్రెజెంట్ ఎ బొకే టు దాసరి గారు. అందరికీ నమస్కారం. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు. నాకు నాగేశ్వరరావు గారికి ఉన్న సంబంధం, అనుబంధం అక్కినేని ఫ్యాన్స్ అందరికీ తెలుసు. Our relationship is 50 years. అక్కినేని నాగేశ్వరరావు గారి సినీ చరిత్రలో I have directed 27 films. నాగేశ్వరరావు గారి కెరియర్లోనే అన్ని సినిమాలు చేసిన డైరెక్టర్ ఓన్లీ దాసరి నారాయణరావు. ఇప్పటికీ
80 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఏ పిక్చర్కి లేని చరిత్ర రికార్డు ప్రేమాభిషేక అనేది. ఇంకొక 20 సంవత్సరాల వరకు ఆ రికార్డు అలాగే కొనసాగితే దట్ ఈస్ ద రికార్డ్ ఆఫ్ 100 years ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. ప్రేమ అనే పదానికి పదార్థానికి అర్థం అక్కినేని కుటుంబం. అక్కినేని ఈజ్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ లవ్ స్టోరీస్. నేను తీసిన 27 సినిమాల్లో 22 సినిమాలు లవ్ స్టోరీస్. 1 కాదు, 2 కాదు, 3 కాదు. అదే చరిత్ర నాగార్జునతో కంటిన్యూ అయింది. మజ్ను ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ నాగార్జున. ఈ రోజున అదే చరిత్ర చైతుతో పునరావృతం కాబోతోంది. అది అఖిల్తో కూడా కంటిన్యూ కావాలని మనసారా కోరుకుంటున్నాను. నాకు చైతుని చూస్తుంటే నాకు హీరోలా అనిపించడు. ఏదో మన ఇంట్లో పక్కింట్లో ఓ చిట్ట చివరి కుర్రాడు ఉంటాడు, లాస్ట్ బ్రదర్. తమాషాగా ఉంటూ ఉంటాడు, మాటలతో పడేస్తూ ఉంటాడు, నవ్వుతూ పడేస్తాడు. అసలు మొత్తం నవ్వులోనే ఉంది ఆ చేతిలో. చాలా మాయ ఉంది ఆ నవ్వులో. ఆ నవ్వుతోనే పడేశాడు ఒక హీరోయిన్ని. అలాగే ఏ మాయ చేసావోతో ఏ మాయ చేసిందో ఆ హీరోయిన్. చైతు ఎన్ని సినిమాలు చేసినా ఏ మాయ చేసావో 100% లవ్తో మళ్ళీ అక్కినేని వారసుడు అనిపించాడు. నాకు మధ్యలో తను యాక్షన్ పిక్చర్లు చేసేటప్పుడు నేను నాగార్జునతో చెప్పా, ఎందుకో యాక్షన్ పిక్చర్లు వద్దు, లవ్ స్టోరీస్. ఎందుకంటే ప్రేమకి మరణం లేదు. ఎన్ని వందల సంవత్సరాలైనా హాలీవుడ్ తీసుకోండి, బాలీవుడ్ తీసుకోండి, టాలీవుడ్ తీసుకోండి, లవ్ స్టోరీస్కి ఉన్నంత చరిత్ర మరి ఏ సినిమాలకి లేదు, ఉండదు కూడా. అలాగా చక్కని ఒక రియలిస్టిక్ మనిషిగా, హీరో అంటే 100 మందిని కొట్టేసి హీరోగా కాకుండా 100 మంది అమ్మాయిల హార్ట్ దోచుకునే కుర్రాడిగా, చైతు ఈ రోజున ప్రేక్షకుల్లో అభిమానుల్లో అంత చక్కని పేరును సంపాదించుకున్నాడు. అలా ఈ రోజున నాగేశ్వరరావు గారి పుట్టినరోజున మా చిన్నబాబు నాకు మిత్రుడు, ఇంచుమించు ఆయన తీసిన సినిమాలన్నింటికి నేనే ఆడియో లాంచింగ్కి వచ్చాను. నాకు చాలా కావలసిన వాళ్ళు రావాలి అనుకుంటే తప్ప రాను. నేను రావాలనే ఈ ఫంక్షన్కి వచ్చాను. నిర్మాత చంద్రబాబు గారు అబ్బాయి వంశీ, పిడి ప్రసాద్ ఈజ్ ఫ్రమ్ మై కాంపౌండ్, ఏ వండర్ఫుల్ ఎగ్జిక్యూటివ్. ఈ రోజున ఈ సినిమా చైతుతో పాటు ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా శృతి, ఐ రైట్? శృతిని చూసి మీరంతా కమల్ హాసన్లా ఉన్నాడు అలా ఇలా అని చెప్తున్నారు. చాలా తప్పు. శృతి హాసన్ మొట్టమొదటి సినిమాలో యాక్ట్ చేసినప్పుడు
ఎలా ఉందంటే వాళ్ళమ్మ సారిక ఫస్ట్ నా సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఎలా ఉందో అలా ఉంది. జస్ట్ అమ్మాయి సారిక రిప్లికా. షీ లుక్స్ లైక్ దట్. సారిక కూడా ఇంతే యాక్టివ్గా ఉండేది. నాతో ఫైవ్ పిక్చర్స్ యాక్ట్ చేసింది. ఇవాళ ఆ కాంబినేషన్ చూస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే షీఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్, గుడ్ డాన్సర్, బిసైడ్స్ దట్ గ్లామర్ డాల్. ఈరోజు నీ కాంబినేషన్ వస్తుంది. అలాగే ఎప్పుడే చూస్తాను అమ్మాయిని, వాట్ ఇస్ హర్ నేమ్, మడోనా. చాలా చక్కగా పాడింది. షీఈస్ వెరీ గుడ్. సో ఐ విష్ దిస్ కాంబినేషన్ షుడ్ సక్సీడ్. ఇక డైరెక్టర్ చందు, వేర్ ఇస్ చందు? అతని కార్తికేయ చూశాను. ఈజ్ ఎ డిఫరెంట్ డైరెక్టర్, నాట్ యూజువల్, అన్యూజువల్. డెఫినెట్గా ఈ సినిమాని బాగా హ్యాండిల్ చేసి ఉంటాడు అనుకుంటా. బికాస్ ప్రేమం నేను చూసా. ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టోరీ, వండర్ఫుల్ ఫిలిం. జనరల్గా చాలామంది అనుకుంటారు రీమేక్ కదా అని. బట్ రీమేక్ చేయడం అనేది చాలా కష్టం. అది కత్తి మీద సాము లాంటిది. అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా చాలా డేంజర్. కాబట్టి ఈ సినిమాని చందు చాలా బాగా హ్యాండిల్ చేశాడు అనుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గోపి. వేర్ ఇస్ హి? ఓకే, హీస్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. అతనిది నేను మన ఈ సినిమా చూసా, ఇదది మన ఊపిరి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్, ఫిల్మ్ ఇస్ గుడ్. దీనిలో ఇప్పుడు విన్న వాటిల్లో నాకు 2 సాంగ్స్ బాగా నచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ది ఎంటైర్ యూనిట్ ఐ థింక్ చాలా కష్టపడి చేశారనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తూ, నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో డెఫినెట్గా ఈ సినిమా బిగ్ హిట్ కావాలని, నెక్స్ట్ అఖిల్ లవ్ స్టోరీయే చేయాలని, అది సిల్వర్ జూబ్లీ ఆడాలని మనసారా కోరుకుంటూ ఐ విష్ దెమ్ all success. Thank you very much. Big CD launch. తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. అందరికీ నమస్కారం. దిస్ ఓన్లీ వన్ వర్డ్ ఐ నో ఇన్ తెలుగు, అండ్ ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ప్రేమ మలయాళం. సో హియర్ ఐఎమ్ actually today's real hero is Rajesh. So Rajesh done a great job in Malayalam as well as in Telugu also. So I did a couple of tracks in Telugu. So thanks for the producers for using my music as a part of Telugu Premam. So I'm really honored, and I wish all the success for this film. Thank you. Please do listen to the music. That's enough.
I'm not here to talk much. Thank you. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ పెద్ద ఆయన ఎక్కడున్నా కానీ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు మనందరితోనూ ఉంటారు. చైతు ఈ సినిమాలో ఎవరు హ్యాండ్సమ్గా ఉన్నారు, సూపర్గా ఉన్నారు. వాళ్ళ జోడి శృతి హాసన్ గారు ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఏం చెప్పాలి, ప్రేమ మన చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. అలాంటి ఒక మంచి సబ్జెక్ట్ని ఎంచుకుని మా చందు మొండేటి మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు. తన క్రితం సినిమాకు కూడా నేను పనిచేశాను. అలాగే సినిమాటోగ్రాఫర్ కార్తిక్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్, బ్రహ్మాండమైన మ్యూజిక్ గోపి సుందర్ గారు అండ్ రాజేష్ మురుగేషన్ గారు. సో ఐ హ్యాడ్ ది గుడ్ ఫార్చ్యూన్ టు పెన్ వన్ సాంగ్, బ్యాంగ్ బ్యాంగ్ అన్న పాట. మంచి పెప్పి సాంగ్, బాగా కుదిరింది. దాంతోపాటు మిగతా పాటలు కూడా విన్నాను ఇందాక ఈవినింగ్ ఆల్బమ్. అందరూ ఆల్ ద రైటర్స్ హ్యావ్ డన్ ట్రెమెండస్ జాబ్, ఇంక్లూడింగ్ ద డెబ్యూటెంట్ పూర్ణాచారి, కృష్ణ మాదిని, మా శ్రీమణి, వనమాలి గారు, అందరూ కూడా మంచి ఆల్బమ్ కుదిరింది. ఐ విష్ ప్రేమం ఏ గ్రేట్ సక్సెస్. అలాగే ఈ సినిమాలో నాకు పనిచేసే అవకాశం కల్పించినటువంటి మా ప్రొడ్యూసర్స్ చిన్నబాబు గారికి, పిడివి ప్రసాద్ గారికి, నాగవంశీ గారికి, అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ప్రేమం టీమ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చైతు గారికి మనం నుంచి రాస్తున్నాను. మనం ఒక లైలా కోసం ఇది 3వ సినిమా. ఆయనకి చిత్రం మంచి విజయాన్ని సాధించి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చందు గారి మొదటి చిత్రంలో కూడా కార్తికేయలో ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ రాశాను. ఈ చిత్రం కూడా ఆయనకి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చిత్ర నిర్మాతలకు కూడా మరో విజయం వారి ఖాతాలో పడాలని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. I wish I knew more Telugu so that I could understand and speak to all of you. I'm really, really happy to be here with all the stars and all the artists, and a little nervous too. And I must actually be thanking everybody. It's customary and I feel like it. But I'm not going to take names because one, everybody is standing and waiting. So let me just quickly say thanks to the directorial team, the production, Che, Shruti, Anu's not here, all the other actors and everybody. And Premam, Malayalam has been very close to my heart, and being introduced to this industry with the same movie has been very smooth for me. So I'm very happy to be here. Thanks to Chandu and everybody for making this very easy to me. Thank you all. I'm really happy to see all of you. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మూవీకి ఇంత బజ్కి కార్ రావడం మీడియా. సో థ్యాంక్ యూ. అది వెబ్, టీవీ, పేపర్ అన్ని మీడియాకి నా థ్యాంక్స్ అండి. రిలీజ్ అయ్యి తర్వాత వచ్చిన టాక్ బట్టి నేను మాట్లాడుతాను. ప్లీజ్ థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. Good evening, everyone. Thank you so much for coming. Naku chala sandoshanga undi roju because it's a very special film. I've seen the original and I'm very happy to be a part of this film. But it's not a remake. It's very special, and that's thanks to our producer and our director, Chandu. I think it's a very, very special film, and I'm so glad naku chala sandoshanga undi that he believes in me and he gave me this part. To the producers, this evening is about the music. To the music directors, Mr. Gopi and Rajesh, who've given us such beautiful music for this film. To our wonderful DOP, Karthik, who's made us all look lovely. And most of all, I'd like to say thank you, Che. He's been one of the best co-stars and also one of my best friends. So it's been wonderful working with you. Thank you so much. Please pray for us and please hope that this film does well. Thank you. Andriki, pedda thanks. ఆ ట్రైలర్లో ఒక డైలాగ్ తప్పు చెప్పానండి. బాధ, సంతోషం, హిట్ అయినా ఫ్లాప్ అయినా కొన్ని సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేసేది మా అభిమానులే. తాతగారు స్టార్ట్ చేసిన జర్నీ అది నాన్న కంటిన్యూ చేసి ఆ జర్నీ మీ అందరు సపోర్ట్ చేశారు.
అందుకే నేను ఇవాళ ఇక్కడ ఈ స్టేజ్ మీద మీ ముందు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అక్కినేని అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. ఇవాళ మా అక్కినేని ఫ్యామిలీకి చాలా స్పెషల్ రోజు. ఇలా మీతో స్పెండ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ప్రేమం సినిమా బాగా ప్రేమించి చేసిన సినిమా అండి. ఆ సినిమా చూసిన వెంటనే అదే సోల్ తీసుకొని మన తెలుగు సెన్సిబిలిటీస్కి మార్చి తెలుగు ఆడియన్స్కి ఫేవరబుల్గా చేసి మీ అందరికీ ప్రజెంట్ చేద్దామని ఆ ఇంటెన్షన్తో దిగామండి. ఒరిజినల్ సినిమా కన్నా బాగా తీద్దాం, వాళ్ళ మిస్టేక్స్ కరెక్ట్ చేద్దాం, ఆ హీరో కంటే బాగా చేయటం, ఆ ఇంటెన్షన్స్తో అసలు స్టార్ట్ చేయలేదండి ఆ సినిమా. ఇన్ఫ్యాక్ట్ సినిమా చేసేటప్పుడు మేము అందరం అనుకున్నాం, అక్కడున్న ప్రతి టెక్నీషియన్ని అప్రిషియేట్ చేసి మనం సినిమా చేసామండి. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్కడున్న ప్రతి టెక్నీషియన్ ఇక్కడున్న అందరు టెక్నీషియన్స్ని అప్రిషియేట్ చేస్తారు. మా టీం అంత బాగా తీశారండి సినిమాని. ఈ జర్నీని సపోర్ట్ చేసి మా డైరెక్టర్ చందు అండ్ ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. వంశీ, చిన్నబాబు గారు అండ్ పిడి ప్రసాద్, నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యాక్చువల్గా ఒక చిన్న తప్పు చేశాను. ప్రేమం స్టార్ట్ చేశాక చందుని ఒక రీమేక్ చేయటం అడగటం అది నిజంగా తప్పే. ఎందుకంటే తనలో ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత తన క్రియేటివ్ అబిలిటీ ఏంటో సినిమా స్టార్ట్ చేశాక నాకు అర్థమైంది. సో చందు, ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎప్పుడైనా నాకు ఒక ఆపర్చునిటీ దొరికితే నీ ఓన్ స్టోరీతో ఒక సినిమా చేయటం, ప్లీజ్ ఐ వుడ్ లవ్ టు డూ అ మూవీ విత్ యూ. అలాగే చిన్నబాబు గారు సార్, ఆయన ఎలాంటి ప్రొడ్యూసర్ అంటే, నాకు ఒక కథ నచ్చింది చేస్తావా అని అడిగితే కథ వినకుండా నేను ఆ సినిమా చేస్తానండి. అంత నమ్మకం ఉంది నాకు చిన్నబాబు గారి మీద. Sir, thank you very much for giving me this opportunity in your banner. And the heroes of today are the music directors, Rajesh Murugan and Gopi Sundar. Thank you so much. Maybe cinema kenta asset o Valgodi cinema kante asset andi. And the lyricists and the singers, everyone, thank you very much. And my DOP Karthik, thank you all very much. Premam cinema October 7th మీ ముందుకు రాబోతుంది. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఒక మంచి సినిమా, మన అందరం గర్వంగా ఫీల్ అయ్యే సినిమా మీ ముందు రాబోతుంది. థ్యాంక్ యూ.